ఒకరో ఇద్దరు ఉంటారు, కానీ 80% మంది బాగున్నారా, సంతోషంగా ఉన్నారా ప్రాంతంలో? ఇప్పుడు ఎలా ఉన్నారు? పార్టీలకు అతీతంగా అప్పటికి ఇప్పటికి పోయి కనుక్కోండి. మేము అడిగేది ఒకటే, ఆ మైన్లు ఓపెన్ చేయండి, జింపెక్స్ మైన్ 3 రోజుల క్రితం ఓపెన్ చేశారు. 50 సంవత్సరాల చరిత్ర కలిగిన మైనింగ్ కంపెనీ 3 రోజుల క్రితం ఓపెన్ చేశారు. ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న మైనింగ్ వ్యాపారస్తులు ఉన్నారు, నెలకి కూలి డబ్బు వాళ్ళకి జీతాలు ఇచ్చుకోలేక కట్టలేక అల్లాడిపోతున్నారు. దయచేసి నీకు 5,000 కోట్లు ఉంటుందో, 3,000 ఉంటుందో, 10,000 ఉంటుందో, ఈ వచ్చే డబ్బులు అందరు 1,000 కోట్లు 2,000 కోట్లు నాకు తెలిసి అంత కూడా ఉంటుందో లేదో అది పక్కన పెడితే, ఆ ఉసురు వాళ్ళ ఆర్తనాదాలు కరెక్ట్ కాదు. దయచేసి ఆలోచించండి. అలాగే గవర్నమెంట్కి, కలెక్టర్ గారికి కూడా రేపు కలిసి చెప్తాం. 50 years దాటిన మైన్స్ అన్ని కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీ పరిధిలో తీసుకోవాలని కోరుతున్నాం. 5 రోజుల లోపల ఈ గాని జరగకపోతే ఖచ్చితంగా ఆ ప్రాంతానికి నేనే వెళ్తాను, డైరెక్ట్ గా ఆ మైన్స్ నేనే వెళ్తాను. జరుగుతున్నాయన్నీ ఈ పార్టీకి బళ్ళన్నీ తీసేసి వెళ్ళిపోయి ఉంటారు అనుకో, కానీ జరిగిన నిశానా అన్నీ ఉంటాయి. కాబట్టి 5 days లోపల ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ లో మీరు బోర్డులు పెట్టి మళ్ళీ రెస్టోర్ చేసి మైన్ ఓనర్స్ మైన్స్ ఓపెన్ చేయకపోతే తప్పకుండా వాళ్ళ తరపున ఉద్యమం చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా ద్వారా తెలియజేస్తా ఉన్నా. కాన్సిక్వెన్సెస్ ఏదైనా ఎస్ నేను కూడా సిద్ధంగా ఉండాలి, కొన్నిటికి రెడీ. ఎందుకు మళ్ళీ నేను అయ్యి చెప్పాల్సిన అవసరం లేదు. వచ్చాను అంటే నెల్లూరులో చాలా మందికి తెలుసు అన్నిటికీ సిద్ధపడే వస్తానని. కాబట్టి ఒకటే నేను కోరుకునేది, మరోసారి చెప్తా ఉన్నా, మా నాయకుల మీద పేరు పెట్టింది ఎందుకు ఈ నాయకుల మీద కేసు పెట్టకూడదు, ఎందుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద కేసు కట్టకూడదు అని అడుగుతా ఉన్నా నేను. అంటే డబ్బున్న వాళ్ళందరూ సత్యహరిశ్చంద్రులు, పేదవాడు తప్పు చేస్తే వాడు దొంగ, దోపిడీదారుడా? అంటే డబ్బున్న వాళ్ళు పెద్ద మనుషులు చలామణి అవుతున్న వాళ్ళు ఏమన్నా పొరపాటు తప్పులు చేస్తే సరిపోతుందా? ఇక్కడున్న ప్రెస్ వాళ్ళకి చెప్తున్నానన్నా మీ అందరికీ కూడా, వాళ్ళ మీద వార్త రాయాలంటే ఆలోచన, ఆయన మీద మాట్లాడాలంటే కొంత మీద ఆలోచన. డబ్బులున్నాయన, డబ్బులుండి 4 ఇట్టిట్ అని ఇట్టిట్ట అంటే కరెక్ట్ అయిపోద్ది. పెట్టుకోండి, నా మీద పెడతారు, ఇంక నుంచి మలుకుంటారు. ఇవన్నీ చాలా చూసి వచ్చినోడిని. కానీ ఒకటే అడుగుతా ఉన్నా, ప్రభాకర్ రెడ్డి మీద ఎందుకు కేసు కట్టకూడదు? ప్రభాకర్ రెడ్డి గారు మోనోపాలీ చేస్తున్న మాట వాస్తవమా? నేను సాక్ష్యాలతో సహా ఇది చూపించి కాదని చెప్పమనండి. నా కంపెనీ కాదు, మైన్లు ఓపెన్ చేసేసి అందరి చేత ఓపెన్ చేయని చెప్పానండి. ఎంపీగా ఆయన బాధ్యత లేదా? పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఆయనకు బాధ్యత లేదా? ఉదాహరణ మీరే చూడండి, 1,00,000 టన్నులున్నా 1,00,000 టన్నులు ఇంటూ 50,000. నేను చెప్పేది లేదు, మీరు చెప్తున్నదే. 50,000 అంటే ఎంత? 500 కోట్లు ఒక్క దాంట్లో. పక్కన సిద్ధి వినాయక దాంట్లో ఒక 50,000 అన్నారు, శ్రీనివాస 1,00,000 అన్నారు. 3 లక్షలు ఇంటూ 50,000 వేసుకున్నా 1,500 కోట్లు. ఏ ముసుగులో కాదు అని చెప్తే రైట్, కాదు అని చెప్తే పోయి ముయించు, బోర్డు పెట్టించు, ప్రెస్ వాళ్ళందరూ ధైర్యంగా మైన్ లోపలికి పంపించు. ఇక్కడున్న వాళ్ళందరూ మీరు నేను టెంపో పెడతా, అందరికి భోజనాలు పెడతా, విహారయాత్రలాగా వస్తారా, రండి, నేరుగా పోగలుగుతారు చూడండి. ఇక్కడే ఆపేస్తారు నిన్ను పోలీసులు వచ్చి. నేను అవసరంలే, మీ ప్రెస్ వాళ్ళు పోండి, పోయేదానికిలే. ఇదే ప్రభాకర్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, ఒక పక్క ఒక కేసు కట్టున్నారు కదా, దానికన్నా పెద్దది ఇది. మహిళను ఆపేశారు, వాళ్ళు అల్లాడుతున్నారు, ఫెమిల్ చుట్టూ మెసేజ్ ట్విట్టర్లో పెడుతున్నారు, అల్లాడుతున్నారు, కోర్టులో వేసుకుంటున్నారు. ఒకటి మాత్రం చెప్తున్నానన్నా, మీకు ఈరోజు అధికారం ఉంది, మీరేమైనా కట్టుకోండి, నాకేం ఇబ్బంది లేదు, నాకేం ఇది లేదు. గతంలో కూడా ఒకసారి చెప్పా,
ఖచ్చితంగా పే బ్యాక్స్ అందరికీ ఉంటాయి.